ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి గుండెడ్డి బ్లాగ్స్ నుంచి వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే వెజిటేబుల్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. పన్నీర్ అనేది ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఓల్ గరం మసాలా, జీడిపప్పు కూడా వేసుకున్నాను. నేను ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను, లైట్గా నూనె వేసుకున్నాను. హీట్ ఎక్కింది. మనం ఈ ఓల్ గరం మసాలా అనేది బిర్యానీ మసాలా వేసుకున్నాం. వేగింది. ఆనియన్, పచ్చిమిర్చి, మనం పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఆయిల్లో బాగా వేగాలి కాదు పన్నీరు. తర్వాత తిప్పుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము. ఏగిని ఫ్రెండ్స్, టమాటా ముక్కలు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం మనం ఇప్పుడు లైట్గా టమాటాలు మగ్గడానికి. మనం ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఈ టమాటాలు మగ్గడానికి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాము. వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, కొద్దిగా పెరుగు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఈ బిర్యానీలో పెరుగు వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. ఉడుకుతుంది కదా, గరం మసాలా కొద్దిగా వేసుకుందాము. ధనియాల పౌడరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఆల్రెడీ గరం మసాలా వేసారు కాబట్టి మీరు. జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం వేసుకోవట్లేదు పిల్లలకి మంట అని చెప్పి. మనం గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా వేగనిద్దాము దగ్గర పడేదాకా. మూత పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకొని. కొత్తిమీర వేసుకుందాము. నా దగ్గర పుదీనాకు లేదు, పుదీనాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వెళ్ళి వాటర్ పోసుకున్నాం. మనం గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకున్నాం. సిమ్లో కాదు, ఆన్లో పెట్టుకున్నాము. ఈ వాటర్ అనేది బాగా తెరలుతూ ఉండాలి. ఆల్రెడీ 4-5 సార్లు కడిగి పెట్టుకున్నాం. మనం కడిగే వాటర్ పోసుకున్నాం. మళ్ళీ కడిగితే ముక్కలకు అయిపోతాయి ఇవి. కడిగే పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎసురు చూడండి కాగుతుంది కదా బాగా. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఎలా ఉడుకుతుందో చూడండి. ఇంకా ఉడకాల బాగా. అన్నంలో ఈ వాటర్ అనేది సరిపోయింది. సిమ్లో పెట్టుకొని ఇక మూత పెట్టుకున్నాం. ఉడికిపోయింది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది, పొడి పొడిలాడుతూ ఉంది. ఈ వెజిటేబుల్ బిర్యానీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్. థ్యాంక్ యూ. ఇది మష్రూమ్ కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ, దేనిలో కానీ, చికెన్లో కానీ, దేనిలోనే కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకోండి.